రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగియుండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. అంతట ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చెయ్యగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చెయ్య వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని. కాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంక ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనపడెను. తరువాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చునియుండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండియున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివెయ్యుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతట రాజు, ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టియుండవలెననెను.